సార్ 4,000 కోట్లు అని మీ దగ్గర స్క్రోలింగ్ వస్తుంది. 4,000 కోట్లు అంటే వాళ్ళకి ఫింగర్ టిప్స్ సార్. తండ్రిని అడ్డ పెట్టుకుని 1,00,000 కోట్లు కొట్టేసినోడికి 4,000 కోట్లు హామ్ ఫట్టేంది సార్. ఎన్ని 4,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు సార్. నేను అది చెప్పలేదు. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందండి చేసినాడు. ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు నిలబడి ఎలక్షన్లకు ముందే వేల లక్షల మంది జనం ముందు నిజాయితీగా ఒక నాయకుడు నిలబడి, అది కూడా రమేష్ అన్న చెప్పినట్టు 2 చోట్ల ఓడిపోయిన ఒక నాయకుడు నిలబడి, జగన్ నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చుతా, అతఃపాతాళానికి తొక్కుతా అని చెప్పి మరీ తొక్కిన మనగాడు పవన్ కళ్యాణ్ గారు సార్. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇంత గట్స్తో ఇంత ఇదిగా, అంటే ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండారో గుర్తించి ప్రజలకు మమేకమై మీకు నేనున్నాను అని నిలబడిన నాయకుడు. అటువంటి వ్యక్తులు 11 మంది 40 లక్షల ఓట్లు అనేవాళ్ళు. ఈయన రమేష్ అన్న నేను ఒక మాట అడుగుతున్నా, మీరు నిజంగా వైసీపీ నాయకులైతే బాగలేదు సార్, మనం ఎందుకు అసెంబ్లీకి పోకూడదు అని వాళ్ళని అసెంబ్లీకి పంపించండి, ఆడ మాట్లాడమనండి. వాళ్ళ అసెంబ్లీకి రాకుండా తలుపులేదు కాదు సార్. వినండి, గేటు తాకనీయమన్నటువంటి ప్రతి సన్నాసుగాడు గేట్ వేసుకుని ఈదులేకి రాకుండా ఉంటే, పాపం ఇలాంటి వాళ్ళని బలి చేసి మీరు పోయి కొట్లాడండి అని కొట్లాడితే వీళ్ళు ఏదో కక్కమ్మ కబుర్లు చెప్తూ మా నాయకుడు మంచోళ్ళు అంటే ప్రజలు నమ్మాలనా? ప్రజలకు తెలియదా? రేపు పొద్దున ఇప్పుడు నీటి సంఘం ఉండు, మీరంత మగాళ్ళైతే, మీరంత మనగాళ్ళైతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరారైనాడు? సొంత జిల్లాలో కూడా, సొంత ఊర్లో కూడా నీటి సంఘాలకి మేము పోటీ చేయడంలే. అవినీతి ఎడ జరుగుతుంది? అవినీతి పోలీసు వాళ్ళని పెట్టి చేసింది మీరు కదా. మరి మీరు పులివెందుల్లో కూడా నీటి సంఘాలు వదిలిపోయిన నాయకుడిని మీరు ప్రశ్నించరా? మొన్న గెలిచినాడు 1,00,000 ఓట్లతో మా అన్న అన్నావు కదా. ఇప్పుడు రమేష్ అన్న పోయి ఎందుకు సార్ పులివెందుల్లో 36 చెరువులు ఉంటే ఒక్క చెరువు కూడా పోటీ పెట్టుతా ఉన్నావు? నువ్వు మనిషివా ఏం సార్? ఇది కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తావు సార్ అని అడగకూడదా? ఇక్కడికి వచ్చేది సార్ మీరు కాకమ్మ కబుర్లు చెప్పేది, మా నాయకుడు గురించి మాట్లాడేది. ఆయన అలా అన్నాడు, ఈయన ఎలా అన్నాడు. మరి ఇటువంటి వాళ్ళను, కార్యకర్తలను బలి చేస్తూ ఈదులోకి రాకుండా, ఒక సమస్యను అడగకుండా అసెంబ్లీలో గెలిపిస్తే, అసెంబ్లీలోకి వచ్చి చట్టబద్ధతగా ఇది అని చెప్పి నాయకులను ప్రశ్నించలేని, ఎందుకు ప్రశ్నించలేడంటే 7 నెలల్లో వీళ్ళు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల్లో పరిపాలించినా చేయలేనటువంటిది ఈ 7 నెలల్లో అభివృద్ధి కనబడుతుంది కళ్ళ ముందు. కాబట్టి ఏం మాట్లాడలేరు. వీళ్ళని బలిపశువులు చేసి మా మీదకి వదిలి వీళ్ళు వచ్చి ఊరికే మీరు అది మేము ఇది, చంద్రశేఖర్ రెడ్డి అదే అని మాట్లాడాల్సిందే.